హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మరమరాలతో పునుగులు ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. నార్మల్ పునుగుల కంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు మరమరాలను వేసుకోండి. వీటిని బురుగులు అని కూడా అంటారండి. 2 కప్పులు నిండుగా వచ్చేటట్టుగా తీసుకోండి. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి. ఈ మరమరాలని ఒక 30 సెకండ్ల పాటు వాటర్లో నానబెట్టుకోండి. ఈ విధంగా చేత్తో లోపలికి ప్రెస్ చేసుకుంటూ వాటర్లోకి నానబెట్టుకోండి, సరిపోతుంది. వాటర్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇదే విధంగా మరమరాలు మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకుందామండి. మరమరాలు మరీ ఎక్కువగా నానబెట్టినా కూడా పేస్ట్ లాగా అయిపోతుందండి. అందువల్ల ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోండి. ఇందులోకి అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మరొక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా అందులో వేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర ఎక్కువే వాడుతున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. మరమరాలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, చూసుకొని వేసుకోండి. ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పునుగులు గుల్లగా వస్తాయండి. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. మరీ ఎక్కువగా ఒకేసారి పునుగులన్నీ కూడా వేయవాకండి. బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. వీటిని వేసిన వెంటనే కూడా కదపకండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత చిన్న చిన్నగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడే పైన క్రిస్పీగా వస్తాయండి, లోపల వరకు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా మొత్తం పునుగులన్నింటినీ కూడా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో పునుగులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.